స్టార్ట్ అయిందా? హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో కేంద్రీయ విద్యాలయ అలానే నవోదయ విద్యాలయ ఈ రెండు ఏమున్నాయో వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్, హ్యూజ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనికి సంబంధించి సిలబస్, క్వాలిఫికేషన్స్, వివిధ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇంపార్టెంట్ డేట్స్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు చూద్దాం ఒకసారి మనం. సో బేసిక్గా రీసెంట్గా జరిగిన ఆంధ్రప్రదేశ్లో జరిగిన డిఎస్సి అవ్వచ్చు. ఈ డిఎస్సి కారణంగా దగ్గరగా ఒక 1 or 2 మార్క్స్ కానీ లేదా ఒక 5 మార్క్స్ లోపు పోయి బాగా డిసప్పాయింట్మెంట్లో ఉన్న వాళ్ళ అభ్యర్థులు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకి ఇది బాగా యూస్ఫుల్. పోస్టులు కూడా నెంబర్ ఆఫ్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు ఇక్కడ. ఓకే, సో దాని మీద ఒక 50 to 53 పేజెస్ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అలానే సిలబస్ కూడా వాళ్ళు రిలీజ్ చేశారు. సిలబస్ వచ్చేసరికి ఇక్కడ దీంట్లో సిలబస్ లేదు అన్నారు. సిలబస్ అనేది సైడ్లో విడిగా పెట్టారని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. ఓకే, ఆ సిలబస్ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో బేసిక్గా మనకి కేవీఎస్, ఎన్విఎస్ రెండిట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయ ఈ రెండిట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో 25 రీజనల్ ఆఫీసెస్ ఈ కేవీఎస్కి, ఎన్విఎస్కి సంబంధించిన ఉన్నాయి. ఇక్కడ మనకి ఇందులో ఉన్నటువంటి వేకెన్సీస్ ఏమేమి రిలీజ్ చేశారో ఒకసారి చూద్దాం. మొదటిది అసిస్టెంట్ కమిషనర్. ఈ అసిస్టెంట్ కమిషనరు ఓవరాల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయండి. 8లో అన్రిజర్వ్డ్ 5 ఉన్నాయి. తర్వాత ఇక ఓబీసీ 2, ఎస్సీ 1 అసిస్టెంట్ కమిషనర్ ఇది. తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ కానీ ఇవి మొత్తం చూద్దాం. అలానే క్వాలిఫికేషన్స్ కానీ మొత్తం చూద్దాం. ముందు వేకెన్సీస్ చూద్దాం. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ అకాడమిక్స్కి సంబంధించిన అసిస్టెంట్ కమిషనర్ ఏదైతే ఉంటుందో ఇది ఓవరాల్ వేకెన్సీస్ 9. ఈ 9లో జనరల్ 6 ఇచ్చారు. జనరల్ 6 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మూడోది కనుక చూసినట్లయితే ప్రిన్సిపల్ ఎవరైతే ఉందో ఈ పోస్టు కేవీఎస్లో 134 పోస్టులు, అలానే ఎన్విఎస్లో 93 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇందులో కూడా జనరల్ 68, తర్వాత ఓబీసీ 36, ఎస్సీ 20, ఎస్టీ 10 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. అలానే ఈ 93లో మనం చూసినట్లయితే దగ్గరగా అన్రిజర్వ్డ్ 14 సీట్స్ ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ వైస్ ప్రిన్సిపల్స్ ఇన్ కేంద్రీయ విద్యాలయ కనుక మనం చూసినట్లయితే ఓవరాల్గా 58 పోస్టులు రిలీజ్ చేశారు. వైస్ ప్రిన్సిపల్స్ 58 పోస్టులు రిలీజ్ చేశారు. నెక్స్ట్ పీజీటీ, ఇందులో కేవీఎస్లో పీజీటీకి సంబంధించిన వేకెన్సీస్ మనం చూసినట్లయితే హిందీ 124 వేకెన్సీస్ ఉన్నాయండి హిందీకి సంబంధించి. ఇంగ్లీష్ 164. నెక్స్ట్ ఫిజిక్స్ 213, కెమిస్ట్రీ 204, తర్వాత మ్యాథమెటిక్స్ 80, బయాలజీ 127, నెక్స్ట్ హిస్టరీ 75, జాగ్రఫీ 73, నెక్స్ట్ ఎకనామిక్స్ చూసినట్లయితే 129, కంప్యూటర్ సైన్స్ చూడండి, కంప్యూటర్ సైన్స్ 176 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది కొంచెం పెద్ద నెంబరే, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ పెద్ద నెంబరే అని చెప్పచ్చు. సో ఇది పీజీటీకి సంబంధించిన. ఇదే పీజీటీకి సంబంధించి ఎన్విఎస్లో కనుక మనం చూసినట్లయితే, అంటే నవోదయ స్కూల్స్లో కనుక మనం చూసినట్లయితే హిందీ 127, అలానే కేవీఎస్లో చూసినట్లయితే 1465 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకే, కంప్యూటర్ కూడా 135 పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. సో ఇక్కడ మనం చూసినట్టు అసిస్టెంట్ కమిషనర్ 8, అకాడమిక్స్ 9, ప్రిన్సిపల్స్ ఒక 134, కేవీఎస్లో, ఎన్విఎస్లో 93.
అలానే వైస్ ప్రిన్సిపల్స్ 58 పోస్టులు రిలీజ్ చేశారు. పీజీటీ సంబంధించి కేవీఎస్లో 1465 పోస్టులు ఉన్నాయి. టీజీటీ ఎన్విఎస్లో 1513 పోస్టులు ఉన్నాయని చెప్పొచ్చు. ఇక ఈ పీజీటీలు మోడర్న్ ఇండియన్ లాంగ్వేజ్ అయినటువంటి అస్సాం, గారో, తమిళ్, తెలుగు వీటిలో మొత్తం కలిపి ఓవరాల్గా ఒక 18 పోస్టులు రిలీజ్ చేశారండి. ఓకే, అదే కనుక టీజీటీ చూసినట్లయితే ఓవరాల్గా 2000 పోస్టులు రిలీజ్ చేశారండి. 2794 టీజీటీ పోస్టులు కేవీఎస్లో రిలీజ్ చేశారు. ఓకే, నెక్స్ట్ కేవీఎస్లో లైబ్రేరియన్ కనుక చూసుకుంటే ఓకే, కేంద్రీయ విద్యాలయాల్లో టీజీటీకి సంబంధించి 2800 పోస్టులు నియర్లీ రిలీజ్ చేస్తే లైబ్రేరియన్స్ 147 రిలీజ్ చేశారు. అదే కనుక ఎన్విఎస్లో చూసినట్లయితే నవోదయ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ నవోదయ విద్యా సంస్థలకు సంబంధించి టీజీటీలో 2978. ఓకే, నియర్లీ 3000 టీజీటీ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. 2978. దీంట్లో మనకి హైయెస్ట్ వేకెన్సీ ఉంది కంప్యూటర్ సైన్స్లో 653 పోస్టులు హైయెస్ట్ వేకెన్సీ ఉందని చెప్పవచ్చు. 653 పోస్టులు. నెక్స్ట్ మనం చూసినట్లయితే టీజీటీ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఏదైతే ఉందో దీంట్లో థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి మొత్తం 443 పోస్టులు రిలీజ్ చేశారండి ఎన్విఎస్లో. థర్డ్ లాంగ్వేజ్కి సంబంధించి 443 పోస్టులు, అంటే మన లోకల్ లాంగ్వేజ్ అని తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం ఈ లాంగ్వేజ్ మొత్తం మీద 443 ఉన్నాయి. ఇందులో స్పెషల్గా తెలుగు మనం చూస్తే 57 వేకెన్సీస్ ఉన్నాయి. తెలుగులో 57 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ ప్రైమరీ టీచర్స్ పిఆర్టీస్ అంటారు. ఈ పిఆర్టీస్లో ఓవరాల్గా మొత్తం 3365 వేకెన్సీస్ ఉన్నాయి. పిఆర్టీస్ 3365. ఈ పిఆర్టీస్లో కూడా స్పెషల్ ఎడ్యుకేటర్ కింద 494, అలానే పిఆర్టీ కింద 2684 పోస్టులు అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ పిఆర్టీ మ్యూజిక్, ఆ తర్వాత నాన్ టీచింగ్. సో ఇవన్నీ టీచింగ్ సంబంధించిన పోస్టులు. టీచింగ్ కాకుండా నాన్ టీచింగ్ వేకెన్సీస్ కూడా ఇందులో రిలీజ్ చేయడం అనేది జరిగింది. అవేంటి ఇప్పుడు మనం చూద్దాం. మరి నాన్ టీచింగ్ వేకెన్సీస్ కనుక చూసినట్టయితే మొట్టమొదటిది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఏవో అంటారు. ఇది మనం చూసినట్లయితే 12 వేకెన్సీస్ ఉన్నాయండి ఏవో. ఇందులో ఇవి కేవీఎస్లో చెప్తున్నాను. కేంద్రీయ విద్యాలయాలలో ఏవో 12 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఆఫీసర్. ఈ ఫైనాన్షియల్ ఆఫీసర్ మొత్తం మీద 5 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ, ఇవి 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఏఎస్ఓలు అంటారు. ఈ ఏఎస్ఓలు మొత్తం 74 వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో జనరల్ 31, ఈడబ్ల్యూఎస్ 7, ఓబీసీ 19, అలానే ఎస్సీ చూసినట్లయితే ఎస్సీ 11, దీంట్లో వేకెన్సీస్ ఉండటం అనేది జరిగింది. ఎస్టీ 6 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ట్రాన్స్లేటర్ మొత్తం 8 వేకెన్సీస్ ఉన్నాయండి. నెక్స్ట్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ వచ్చేసరికి 280 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 714. సో ఈ వేకెన్సీస్ అన్ని కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కలుపుకొనే ఇంక్లూడ్ చేసే రిలీజ్ చేయడం అనేది జరిగింది. 714 వేకెన్సీస్. ఓకే, ఇంకా మనం నాన్ టీచింగ్ వేకెన్సీస్ కనుక ఎన్విఎస్లో కనుక చూసినట్లయితే నాన్ టీచింగ్ వేకెన్సీస్ చూసినట్లయితే సో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ 46. నెక్స్ట్ సేమ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్, ఇది జేఎన్వి కేడర్ కింద మరొక 552 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ కింద ఒక 125 పోస్టులు, అలానే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కింద ఒక 24 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇవి ఓవరాల్గా నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, అంటే దేనికి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారనేది మనం చూస్తాం. ఇక వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ మనం మాట్లాడుకున్న పోస్ట్ మనం చూసాం అసిస్టెంట్ కమిషనర్
ఫర్ అకాడమిక్స్. ఎన్విఎస్లో మనం చూసినట్లయితే దీని అంటే ఏజ్ వచ్చేసరికి 45 సంవత్సరాల లోపు ఉండాలండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ పొంది ఉండాలి. ఇక్కడ మనం ఏ నోటిఫికేషన్ మాట్లాడుకున్నా మినిమం పర్సంటేజ్ 50% ఉండాలి. ఓకే, 50% దాటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీనికి ఎలిజిబులే. 50 లోపు ఉండకుండా 50% దాటి ఉండాలి. ఓకే, నెక్స్ట్ బీఈడి, ఏదో ఒక రెగ్యులర్ యూనివర్సిటీ నుంచి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి బీఈడి పొంది ఉండాలి. దేనికి? ఇది అసిస్టెంట్ కమిషనర్ అకాడమిక్స్కి సంబంధించింది. నెక్స్ట్ ప్రిన్సిపల్గా అట్లీస్ట్ 3 years వర్క్ చేసి ఉండాలి. ప్రిన్సిపల్గా ఒక 3 years వర్క్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే అసిస్టెంట్ కమిషనర్ ఇన్ కేవీఎస్లో కనుక చూసినట్లయితే ఇది ఏజ్ 50 years లోపు ఉండాలండి. మాస్టర్ డిగ్రీ సేమ్ 50%. నెక్స్ట్ బీఈడి కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి. ఆ తర్వాత ప్రిన్సిపల్ మనం చూసినట్లయితే మనందరికీ తెలిసిందే, సేమ్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. అలానే బీఈడి ఏదన్నా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి బీఈడి కలిగి ఉండాలి. సో ఏదైనా కాలేజీల్లో ఐదర్ కేవీఎస్ కనుక అయితేనేమో 3 years ఏదైనా కాలేజీలో వైస్ ప్రిన్సిపల్గా చేసి ఉంటే ప్రిన్సిపల్గా అర్హుడవుతాడు. ఓకే, రైట్. నెక్స్ట్ పోస్ట్ మనం చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, వీళ్ళకి లెవెల్ 8 పే స్కేల్ ఏదైతే ఉంటుందో అది అప్లై అవుతుందండి. 40 ఏళ్ళ లోపు ఉండాలి. ఏదన్నా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీ నుంచి కానీ ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కానీ మాస్టర్ డిగ్రీ అంటే పీజీ కలిగి ఉండాలి. ఖచ్చితంగా బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, పీజీ కలిగి ఉండాలి, బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే ఇంటిగ్రేటెడ్ బీఈడి కూడా కంప్లీట్ చేస్తున్నా కానీ ఓకే అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఇక మనం పీజీటీల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఎవరి సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ అక్కడ మనకి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, హిందీ అవ్వచ్చు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా వాళ్ళ కన్సర్న్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సిలబస్ మనం తర్వాత మాట్లాడుకుందాం. రైట్, ఇక్కడ మరి పీజీటీ కంప్యూటర్ సైన్స్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఎక్కువ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. కంప్యూటర్ సైన్స్లో కేవీఎస్, ఎన్విఎస్ రెండిట్లో కూడా ఎక్కువ వేకెన్సీ ఇచ్చారు. మీరు గమనిస్తే 600, 700 ఇట్లా వేకెన్సీస్ అనేది ఇచ్చారు. మరి దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏవి అని చెప్పి నిన్న ఈవినింగ్ చాలామంది మెసేజ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి అది చూడండి. సో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీలో కానీ ఈ రెండిట్లో ఎంఎస్సి కంప్లీట్ చేసి ఉండాలి, లేదంటే ఎంసీఏ కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు ఈ పీజీటీ రాయడానికి అర్హులు, కంప్యూటర్ సైన్స్ రాయడానికి అర్హులు. లేదా ఎంటెక్ లేదా ఎంఈ రెండిట్లో ఏది చేసినా ఎలిజిబుల్లే. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, బీఈడి 50% స్కోర్తో కంప్లీట్ చేసి ఉండాలి. వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పచ్చు. రైట్, నెక్స్ట్ మనం చూసినట్లయితే టీజీటీకి సంబంధించి 4 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ 50% మార్క్స్ బీఈడి కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ రికగ్నైజ్డ్ దాని నుంచి ఒక బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి. ఆ బ్యాచిలర్ డిగ్రీ కూడా 50% అనేది కలిగి ఉండాలి. రెండింటికి అండి, ఫర్ బోత్ ఎన్విఎస్ అండ్ కేవీఎస్. ఓకే, ఒక డిగ్రీ ఉండాలి, దాంతో పాటుగా మనకి బీఈడి కంప్లీట్ చేస్తుంటే దీనికి ఎలిజిబుల్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది టీజీటీకి సంబంధించినటువంటి ఏజ్ క్వాలిఫికేషన్, ఏజ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం మాట్లాడుకుంటే. సో 35 years లోపలే ఉండాలి దీనికి టీజీటీకి అప్లై చేసుకోవడానికి. రైట్, నెక్స్ట్ ఇక నాన్ టీచింగ్ స్టాఫ్ కనుక మనం చూసినట్లయితే నాన్ టీచింగ్ స్టాఫ్ ముందు ఒకసారి టీజీటీ కంప్యూటర్ సైన్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ టీజీటీ కంప్యూటర్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ బీసీఏ అట్లీస్ట్ 50%. ఓకే, అలానే గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, సో కంప్యూటర్స్లో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఐదర్ డిగ్రీ బీఎస్సీ ఆర్ బీకామ్ కంప్యూటర్స్ లేదా బీటెక్లో ఎవరు చేసినా కానీ వీళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే దీంట్లో బీఈడి కూడా కంప్లీట్ అయి ఉండాలి, ఒక 50% స్కోర్ అనేది కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. రైట్, నెక్స్ట్ నాన్ టీచింగ్ స్టాఫ్ అనేది ఇప్పుడు చూద్దాం. నాన్ టీచింగ్ స్టాఫ్లో కనుక మనం చూసినట్లయితే ఈ వేకెన్సీ కూడా ఇచ్చారు. అలానే ఇక్కడ స్పెషల్ ఎడ్యుకేటర్ అని చెప్పారు. ఈ స్పెషల్ ఎడ్యుకేటర్ అందరూ 12th పాస్ అయి ఉండాలి, మినిమం 50% స్కోర్తో పాస్ అయి ఉండాలి. తర్వాత 2 years డిఈడి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు కలిగి ఉంటే సరిపోతుంది. స్పెషల్ టీచర్స్ అనేది ఎవరైతే ఉన్నారో ఈ స్పెషల్ ఎడ్యుకేటర్స్. ఓకే,
సో స్పెషల్ డిజేబుల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టీచ్ చేసేవాళ్ళు కాబట్టి. నెక్స్ట్ చూసినట్లయితే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ. తర్వాత 3 years సర్వీస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి. తర్వాత ఫైనాన్స్ ఆఫీసర్ బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ కామర్స్ 50% స్కోర్తో బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ కామర్స్ ఉంటే సరిపోతుంది. లేదంటే బ్యాచిలర్ డిగ్రీ ఉండి ICAA కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ASO గురించి ఇందా మనం చూసాం. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ దీనికి సంబంధించి వేకెన్సీస్ మనం ఇందా మాట్లాడుకున్నాం. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, ఎనీ డిగ్రీ ఉండాలి. తర్వాత 3 years వేకెన్సీ 3 years ఆల్రెడీ వర్క్ చేసిన అనుభవం అనేది ఉండాలి ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ జూనియర్ ట్రాన్స్లేటర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఎనీ డిగ్రీ జూనియర్ ట్రాన్స్లేటర్కి. ఓకే నెక్స్ట్ సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, దీనికి ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అది స్టెనోగ్రాఫర్ అయితేనేమో ఎనీ గ్రాడ్యుయేషన్. ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ స్టెనోగ్రాఫర్ ఒకటి, తర్వాత జూనియర్ ట్రాన్స్లేటర్ ఒకటి, ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేయొచ్చు. రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఈ రెండు కూడా ఎనీ డిగ్రీ ఎవరైనా దీనికి అప్లై చేయడానికి అర్హులే. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కూడా ఎవరైతే 12th పాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీనికి అప్లై చేయడానికి అర్హులు అని చెప్పచ్చు. రైట్. ఓకే ఇంకా MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్, దీనికి కూడా ఎనీ డిగ్రీ లేదా 10th class కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీనికి అర్హులు అని చెప్పచ్చు. దీనికి ఓవరాల్ సిలబస్ అనేది స్పెషల్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఒకసారి ఆ సిలబస్ కూడా చూద్దాం. రైట్. ఇక ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ఇది జనరల్ రీజనింగ్ 20 questions 60 marks, న్యూమరికల్ ఎబిలిటీ 20 questions 60 marks, కంప్యూటర్ వచ్చేసరికి 20 questions 60 marks, తర్వాత జనరల్ నాలెడ్జ్ 20 questions 60 marks, తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్స్ లాంగ్వేజ్ వచ్చేసరికి 10 questions 30 marks ఉంటుంది. తర్వాత లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ 10 questions 30 marks, ఓవరాల్గా 100 questions 300 marks ఉంటుంది. ఓకే అదే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్, బేసిక్ నాలెడ్జ్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్, బేసిక్ కాంపిటెన్సీ టెస్ట్, ఇలా 100 questions 300 marks దాంట్లో కూడా ఉంటాయి. రైట్. సో ఇది మనకి వీళ్ళు ఇచ్చిన సిలబస్ కానీ ఓవరాల్గా. ఇక డీటెయిల్డ్ సిలబస్ కనుక మనం చూసినట్లయితే ఒకసారి అది కూడా చూద్దాం. చూడండి, రైట్. సో డీటెయిల్డ్ సిలబస్ అనేది వీళ్ళు విడిగా సైట్లో మెన్షన్ చేశామని చెప్పి అనేది జరిగింది. ఒకసారి అది కూడా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనకి అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించినటువంటి డీటెయిల్ సిలబస్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ దీంట్లో సబ్జెక్ట్ వచ్చేసరికి ప్రాస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లీడర్షిప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ సూపర్విజన్ అండ్ లీడర్షిప్, మూడోది అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్, ఈ 3 సబ్జెక్టులు ఉంటాయి. తర్వాత ఇదంతా చూడండి Tier 2కి సంబంధించిన సిలబస్ ఇది. ఓకే Tier 1 మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఏమేమి సిలబస్ అనేది ఉంటుందని చెప్పి. ఓకే సో డీటెయిల్ సిలబస్ ఫర్ ప్రిన్సిపల్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద లెర్నర్, అండర్స్టాండింగ్ ఆఫ్ ద టీచర్స్ లెర్నింగ్, ప్లానింగ్ అండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ లెర్నింగ్, క్రియేటింగ్ కండ్యూసివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ IPE. రైట్. నెక్స్ట్ మేనేజ్మెంట్ సూపర్విజన్ అండ్ లీడర్షిప్, థర్డ్ వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్. ఆ తర్వాత వైస్ ప్రిన్సిపల్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. సేమ్ సిలబస్ అనేది వైస్ ప్రిన్సిపల్ కూడా ఉంది. నెక్స్ట్ PGT మ్యాథమెటిక్స్ కనుక మనం చూసినట్లయితే సెట్స్ అండ్ రిలేషన్స్. ఓకే సెట్స్ అండ్ రిలేషన్షిప్స్, ఏదైతే ఫంక్షన్స్ అనే టాపిక్ ఉంది, ఇక్కడ ఫంక్షన్స్ టాపిక్ ఉంది. నెక్స్ట్ ట్రిగనోమెట్రీ ఉంది. ఆ తర్వాత కాంప్లెక్స్ నెంబర్స్ అనే టాపిక్ ఉంది. రైట్. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్. సో ఈ మొత్తం ఈ నోటిఫికేషన్ అంతా కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటుంది.
సో ఈ సిలబస్ ఏదైతే ఉంటుందో ఈ సిలబస్ని కూడా నేను పిన్ చేస్తున్నాను లేదా డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో ఇది వాళ్ళు మెన్షన్ చేశారు, వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోమని. చాలామంది అభ్యర్థులు అడిగారు సిలబస్ ఏముంటుంది దీనికి అని చెప్పి, అందువల్ల ఇది మేము చేస్తున్నాం. సో లీనియర్ ఈక్వేషన్స్, తర్వాత పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామియల్ థీరం, సిరీస్ అండ్ సీక్వెన్సెస్ ఏదైతే ఉంటుందో అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, మీన్, ఇటువంటి వాటి మీద ఇది క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ కానిక్ సెక్షన్, స్ట్రైట్ లైన్స్, తర్వాత 3D జామెట్రీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఇటువంటి టాపిక్స్ మొత్తం ఉన్నాయి. ఇంటిగ్రేషన్స్ అవ్వచ్చు, డెరివేటివ్స్ అవ్వచ్చు, ఇవి మొత్తం కూడా దీంట్లో ఉన్నాయి. లాస్ట్గా ప్రాబబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ ఫిజిక్స్ చూసుకున్నట్లయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఇన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, మోషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీ అండ్ సిస్టమ్ పార్టికల్స్ ఆన్ రొటేషన్ మోషన్, గ్రావిటేషన్, mechanical properties of solids, mechanical properties of fluids, thermal properties of matter, thermodynamics, oscillations and waves, magnetism and matter, electromagnetic waves, electromagnetic induction and alternating currents, wave optics, atoms and nuclei, semiconductor, electronics. సో ఇది ఫిజిక్స్ సంబంధించి సిలబస్, టైర్ 2లో ఏదైతే ఉందో సిలబస్. తర్వాత కెమిస్ట్రీకి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, సో మ్యాటర్ అంటే ఏంటి, నేచర్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి, లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్, డాల్టన్ అటామిక్ థియరీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆటమ్ స్ట్రక్చర్ నుంచి ఇంకా అసలుగా మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్, పీరియాడిసిటీ, కెమికల్ బాండ్స్, థర్మోడైనమిక్స్, ఈక్విలిబ్రియం, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా దీంట్లో వస్తాయి. తర్వాత హైడ్రోకార్బన్స్, ఈ టాపిక్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఎలక్ట్రోకెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆల్కహాల్స్, ఈథర్స్, బయోమాలిక్యూల్స్, ఇటువంటి టాపిక్స్ మొత్తం మనకి కెమిస్ట్రీ సిలబస్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బయాలజీలో అవర్ లివింగ్ వరల్డ్, ప్లానెట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, తర్వాత ఎనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, స్ట్రక్చరల్ ఆర్గానిజం ఆఫ్ యానిమల్స్, సెల్స్, బయోమాలిక్యూల్స్, బాడీ ఫ్లూయిడ్స్ అండ్ సర్క్యులేషన్, ఇక మానవ శరీరం ఇదైతే ఏది ఉండదో ఆ టాపిక్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. రీప్రొడక్షన్ కానీ హార్ట్కి సంబంధించింది మొత్తం ఇవి మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. తర్వాత ఇంక చివరిలో ఎకోసిస్టమ్, బయోటెక్నాలజీ, బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్, ఈ టాపిక్స్ అనేది ఇవ్వడం జరిగింది. కంప్యూటర్ సైన్స్ కానీ మనం చూసుకున్నట్లయితే బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇది బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే టాపిక్ గురించి మాట్లాడతారు. ఆ తర్వాత నెంబర్ సిస్టమ్స్, ఎన్కోడింగ్ సిస్టమ్స్ లైక్ యాస్కీ అవ్వచ్చు, UTF-8 అవ్వచ్చు, ఇటువంటి ఎన్కోడింగ్ సిస్టమ్స్ ఏవైతే వాటి గురించి మాట్లాడతారు. తర్వాత ప్రోగ్రామింగ్ అండ్ కాన్సెప్చువల్ థింకింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో బేసిక్స్ ఆఫ్ పైథాన్, ఇటువంటి చిన్న చిన్న లూప్స్ కానీ ఇటువంటి అంశాలు అనేది అడగడం జరిగింది. కండిషనల్ స్టేట్మెంటు, లూప్స్, అలానే వీటిలోని లూప్స్ని కానీ కండిషనల్ స్టేట్మెంట్స్ కానీ ఉపయోగించుకొని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇచ్చి వీటికి సంబంధించి అవుట్పుట్ ఏంటి అని చెప్పి అడగడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మరొక టాపిక్గా సొసైటీ, లా అండ్ ఎథిక్స్ కూడా దీంట్లో పెట్టడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ కాంప్యూటేషనల్ థింకింగ్ ప్రోగ్రామ్ 2. ఆ తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్ అనేవి అడిగారు. నెట్వర్క్ అనేవి మనకు అందరికీ తెలిసినవే, ఆర్పానెట్ కానీ ఇంటర్నెట్ కానీ వీటికి సంబంధించింది. ఇలా కాకుండా లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, ఇవన్నీ కూడా దీంట్లో భాగాలే. ఆ తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్, నెక్స్ట్ కంప్యూటర్ సిస్టమ్స్ అనేది దాని యొక్క హార్డ్వేర్ గురించి టాపిక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పైథాన్ ఇచ్చారు. తర్వాత SQL, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాం డేటాబేస్ అనేది, ఈ డేటాబేస్ గురించి కూడా ఇచ్చారు. తర్వాత అప్కమింగ్ ట్రెండ్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మెషిన్ లెర్నింగ్ కావచ్చు, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, SaaS అంటారు, సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా ఇచ్చారు. డేటా హ్యాండ్లింగ్ కానీ, ఇవి మొత్తం కూడా మనకి దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, సో ఈ సిలబస్ మొత్తం ఏదైతే ఉంటుందో ఇది ఓవరాల్గా చూడండి, ఇక్కడ 98 పేజెస్ ఉంది. ఈ 98 పేజెస్ సంబంధించిన సిలబస్ మొత్తం ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తున్నాను, లేదంటే అక్షరం ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉంటుందో ఈ యాప్లో రిలీజ్ చేస్తున్నాను PDF, ఒకసారి అది చూడండి. సో చాలామంది మార్నింగ్ కొంచెం వాయిస్ సౌండ్ సరిగ్గా లేదని వీడియో పెట్టిన తర్వాత మెసేజ్ చేశారు. అలానే సిలబస్ కూడా అడిగారు అదే టైంలో. అందుకని చెప్పి ఈ వీడియో చేసి దీనికి
ఈ సిలబస్ కూడా అటాచ్ చేయడం అనేది జరిగింది. ఒకసారి అది కూడా చూడండి. థ్యాంక్ యూ.